హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పాండవులు నిజంగా మాదిగ కులానికి చెందినవారా లేక బ్రాహ్మణ కులానికి చెందినవారో దాని గురించి డిస్కస్ చేద్దాం. స్టోరీలోకి వెళ్తే బ్రహ్మ తన యొక్క సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాక మారీచుణ్ణి పుట్టిస్తాడు తన యొక్క శక్తులతోటి. ఒక్కొక్క పాట నుంచి ఒక్కొక్క ఋషి వెళ్తాడు. మారీచుని నుంచి కశ్యప, ఇంకా అతిథి. ఆ కశ్యప అతిథికి వైవస్వం పుడతాడు. అతని నుంచి ఈ పురువుడు అంటారు, పురువు అంటారు. ఇతను ఊర్వశి అప్సరస అయినట్టు ఊర్వశితోటి ఈ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు కూడా ఎక్కువగా వీరికి వివాహం అయిందని తెలుసు, కానీ వీళ్ళు పర్మనెంట్గా జీవితకాలం బతికారని ఎక్కడ లేదు. కానీ వీళ్ళ వంశం నుంచి మెల్లగా వీళ్ళ వంశం నుంచే ఈ ఊర్వశికి వశిష్ఠుడు, అరుంధతి అని ఇద్దరికి పెళ్ళవుతుంది. ఈ ఊర్వశి యొక్క పురుపురుడి సంతానం వశిష్ఠుడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడిగా ఉంటాడు. ఈ వశిష్ఠుడు మాదిగ కులస్త్రీ అయిన అరుంధతిది సత్యవంతురాలైన అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఈమె మాదిగ స్త్రీ. అయితే వశిష్ఠుడు అరుంధతి నక్షత్రంగా పెళ్లినాటి ప్రమాణాలలో అరుంధతి నక్షత్రం అంటారుగా, ఆ అరుంధతి ఈ మాదిగ స్త్రీయే. అయితే తర్వాత వీరికి శక్తి పుడతాడు. శక్తి తర్వాత పరస్యుడు. ఈ పరస్యుడు మత్స్యగంధి అయినట్టి సత్యవతిని తను ప్రయాణిస్తున్న పడవలో చూస్తాడు. అప్పుడు ఆ యొక్క వాసన వస్తున్న స్థలానికి ఈ యొక్క పరశ్రముని వెళ్తాడని జరుగుతుంది. అక్కడ ఈ సత్యవతి కనిపించిన సత్యవతి మొత్తం శరీరం అంతా చేపల వాసన వస్తుంది. ఆమెతోటి నీ కన్యత్వాన్ని పోకుండా ఉండడానికి నీతోటి మానసిక శాస్త్రనాడితోటి ఒక పిల్లాడిని జన్మిస్తాడని చెప్తాడు. అతనే వ్యాసుడు పుట్టినాక వెంటనే తను పెద్దయ్యాడు. తను అరణ్యంలోకి వెళ్ళి తపస్సుకని వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా అవసరం ఉంటే సత్యవతికి ఏదైనా అవసరాలు కానీ, ఏదైనా కష్టాలు ఎదురైనా కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏదైనా చేయడానికి వ్యాసుడిని తలుచుకుంటే చాలంటే అప్పుడు ప్రత్యక్షమవుతానని వ్యాసుడు ఈ సత్యవతికి చెప్తాడు. అయితే సత్యవతి గంగ శంతనుడికి భీష్ముడు పుడితే ఈ శంతనుడికి ఈ సత్యవతి విన మోజు అంటారు, లేకపోతే ప్రేమ అనొచ్చు, ఇవి ఏర్పడతాయి. భీష్ముడు అప్పటికే తండ్రి కోరికని తెలుసుకుంటాడు. సత్యవతిని ఒప్పించి భీష్ముడు తన తండ్రైన శంతనుడికి ఇచ్చి ఈ సత్యవతి శంతనుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దానితోటి సత్యవతి పెళ్లి చేసుకోవాలంటే నువ్వు రాజ్యాధికారం చేయకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని, దీంతో నీ వంశాన్ని రాజ్యాధికం చేయకూడదు అంటారు. తర్వాత ఈ శంతనుడికి సత్యవతికి చిత్రాంగదుడు అవుతాడు. ఈ చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోతాడు. తర్వాత విచిత్రవీర్యుడితోటి ఇతనికి పెళ్లి చేయడానికి అంబాలిక, అంబిక ఈ ముగ్గురిని చేస్తారు. అయితే వేదవ్యాసుడు ఇటు బ్రాహ్మణ, ఇటు మాదిగ వంశానికి మూల పురుషుడిగా చెప్పుకోవచ్చు. తన తపశక్తిని ధారపోసి, ఇంకా తన వీర్యాన్ని వారికి డైరెక్ట్గా వారి యొక్క తనని చూసే విధంగా చేస్తే వారికి పిల్లలు పుడతారు. ఆ విధంగా చేస్తాడు. అయితే ఈ అంబిక, అంబాలిక అనే ఈ ముగ్గురు కాశీరాజు యొక్క సంతానం. వీరిని భీష్ముడు అక్కడున్న రాజులతోటి పోరాడి ఆ యుద్ధం చేసి వీరిని తన రాజ్యానికి తీసుకొస్తాడు. అయితే అంబకు పెళ్లి చేసుకోమని భీష్ముడిని అడిగితే చేసుకోదు. దానితోటి అంబ భీష్ముడి మీద ప్రతీకారం పెంచుకుంటుంది. తర్వాత ఎప్పటికైనా నీ చావు నా చేతులని ఇంకో జన్మలో శిఖండిగా అంబ పుడుతుంది. ఈ అంబ గురించి చెప్పాలంటే తర్వాత ఈ ముగ్గురు విచిత్రవీరుడికి భార్యలు అవుతారు.
అయితే అంబిక పుట్టింది ధృతరాష్ట్రుడు. ఇతను కౌరవ వంశానికి కారకుడైతాడు. అంబాలిక పుట్టిన పాండురాజు పాండవులకు తండ్రి అయితాడు. అంబకు విదురుడు పుడతాడు. ఈయన యమధర్మ రాజు ఉంటాడుగా, యముడి యొక్క అంశ. అయితే ఈడి వరకు వ్యాసుడి యొక్క సరోగసి పద్ధతి ద్వారా ఈ ముగ్గురు గర్భం దారుస్తారు. గర్భం దాచిన వీరికి వీరు అంబికకు ధృతరాష్ట్రుడు పుడతాడు, అంబాలికకు పాండురాజు, అంబకు విదురుడు పుడతాడు. అంబాలిక పాలినట్టు ఫేస్ పెట్టింది కాబట్టి పాండురాజు పాలిపోయి ఉంటాడు. అంబిక కళ్ళు మూసుకున్నది కాబట్టి గుడ్డివాడైనట్టు ధృతరాష్ట్రుడు పుడతాడు. అంబ కొంచెం బెదురుతూ అటు ఇటు ఉండడం బట్టి తనకు యముడికున్నట్టి శాపం తెలుసుకొని యముడిని అంబ కడుపులో పుట్టి విదురుడిగా పుట్టమని చెప్తాడు. ఈ విధంగా ముగ్గురు పుడతారు. అది వ్యాసుడి వల్ల. అయితే తర్వాత ఈ పాండురాజుకు కుంతి మాద్రికి తోటి పెళ్ళి అవుతుంది. ఈ ధృతరాష్ట్రుడికి గాంధారితోటి అవుతుంది. ఇక విదురుడి గురించి ఇతను రాజ్యాన్ని చేపట్టగా రాజ్యంలో అంటే రాజ్యం యొక్క సంరక్షణ పరిపాలనలో విదురుడు ఉంటాడు. విదుర నీతి కూడా అనే బుక్ కూడా ఉంటుంది. విదురుడి యొక్క నీతులు ఉంటాయి అందులో. ఇక అంధుడైన ధృతరాష్ట్రుడు తన భార్య అయినటి గాంధారికి గర్భం ధరించినప్పటికీ సంతానం కలగక పిండాన్ని నేలకేసి కొట్టుకుంటుంది. అంటే తన యొక్క మెన్స్ సర్క్యులేషన్ తోటి ఏర్పడిన ఓవామ్ అనేది ఉంటుంది ఫామ్ అయిన అదిని నేలకి అది పిసుక్కొని పడేసి అంటే పిండం ముద్ద అంటారు. పిండం తయారవుతుంది, ఆ ముద్దని పడేయడం జరుగుతుంది. అది తెలుసుకున్న వ్యాసుడు తనకు టెస్ట్ ట్యూబ్ బేబీ తరంగాలో కొన్ని నెయ్యి మూలికలతోటి కలయికతోటి పుట్టిస్తాడు. ఈ విధంగా 100 మంది కౌరవులు, ఒక్క స్త్రీ దుశ్శల పుడుతుంది. నెక్స్ట్ పాండురాజు వచ్చేసి కుంతి మాద్రికి భర్త. ఈ పాండురాజు కొడుకులే పాండవులు. అయితే వీరు కుంతి పాండురాజు కలయికతోటి పుట్టినవారు కాదు. కుంతికి దుర్వాస ముని ఇచ్చిన వరంతో ఆమె ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎవరిని తలుచుకుంటే ఆ ఒక వ్యక్తి యొక్క అంశతోటి పిల్లవాడు జన్మిస్తాడని చెప్తాడు దుర్వాస ముని. దానిని టెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సూర్యుడిని టెస్ట్ చేస్తే ఈ కర్ణుడు పుడతాడు. అతన్ని పెళ్ళికి ముందే ఈ పని చేసిందని ఆ పిల్లాడిని ఒక నదిలో కానీ సరస్సులో కానీ వదిలిపెడుతుంది. అతను సూతుడికి దొరుకుతాడు. తర్వాత ఈ పాండవులు కుంతికి ఉన్న వరాన్ని పాండురాజుతోటి కుంతి కలిస్తే పాండురాజు చచ్చిపోతాడనే శాపం ఉంటుంది. అది పాండురాజు వేటకని పోయినప్పుడు తను చేసిన తప్పు వల్ల ఒక ఒక జంతువు అనుకొని ఒక బలి ఒకరు చనిపోవడం జరుగుతుంది అతని వల్ల, పాండురాజు వల్ల. దానితో ఆ శాపం తెలుసుకోవడం వల్ల ఇట్లయితే మన పిల్లలు పుట్టరని మాద్రికి ఇటు కుంతికి చెప్పుకుంటాడు. దానితోటి కుంతి తనకు ఒక వరం ఉందని చెప్తుంది. ఆ వరమే దుర్వాసమునిచ్చిన వరం. దాంతో మొదటగా యమధర్మరాజుని తలుచుకుంటే ఈ యుధిష్ఠుడు అంటే ధర్మరాజు పుడతాడు. ఇంకా ఇంద్రుడిని తలుచుకుంటే అర్జునుడు, ఇంకా వాయుదేవుని తలుచుకుంటే భీముడు. ఇక అదే మంత్రాన్ని ఈ మాద్రికి ఉపదేశిస్తుంది కుంతి. దానితోటి అశ్విని దేవతలైనట్టి దేవలోక సంచారకులైనట్టి అశ్విని దేవతలు ఈ నకుల సహదేవులుగా పుడతారు. వీళ్ళు పంచపాండవులు అవుతారు. ఇక్కడ చూసుకుంటే కుంతి తన యొక్క మంత్రశక్తితోటి ఈ పాండవులని కన్నది కానీ నిజానికి ఈ పాండవులు ఈ యొక్క మాదిగ బ్రాహ్మణ యొక్క DNA కాదు. వీరు దేవాంశతోటి పుట్టిన మంత్రము, ఇటు ఆమె ధ్యానించిన మనశ్శక్తితోటి, ఇటు దుర్వాసుడిచ్చిన వరంతో వీరు దేవలోక వాసులే వీళ్ళకు పాండవులుగా జన్మిస్తారు. ఈ విధంగా పంచపాండవులు మాదిగ రక్తం కాదు, బ్రాహ్మణ రక్తం కాదు. అయితే
కొందరి వాదన ఏంటిదంటే వీరు అదే వంశం నుంచి వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఎలాగైతే ఒక పిల్లవాడిని ఒక ఒక ఇప్పుడు అనాథ పిల్లవాడిని ఎవరైతే సాదుతాడో అతని కులాన్ని ఆ అనాథ పిల్లవాడు ఎలా మోస్తాడో అదే విధంగా అదే వంశం నుంచి వచ్చిర్రు కాబట్టి వీళ్ళని కూడా మాదిగ వాళ్ళే రక్తమే అని కొందరి వాదన. అయితే ఇది ఎగ్జాక్ట్‌గా నిజం కాదు. ఈ కుంతికున్న వరంతోటి వీరు పంచపాండవులు పుట్టడం జరిగింది. కౌరవులకు ఈ మాదిగ రక్తం ఉండవచ్చు. ఎందుకంటే గర్భంతో ఉన్న పిండాన్ని నేలకేసింది కాబట్టి అంటే అప్పటికి ఈమెకు ఎంబ్రియో అనేది డెవలప్‌మెంట్ కాలేదు. అంటే వీళ్ళిద్దరిది ధృతరాష్ట్రుడిది, ఈ గాంధార్‌ది ఈ మాదిగ రక్తం అని చెప్పుకోవచ్చు. మాదిగ బ్రాహ్మణ రక్తం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ కౌరవులు ఉంటారుగా, ఈ కౌరవులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ దుశ్శల వీళ్ళందరూ ఉంటారుగా 101 మంది. వీళ్ళందరిది ఇటు బ్రాహ్మణ, మాదిగ రక్తం అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పంచపాండవులది మాదిగ రక్తము కాదు, బ్రాహ్మణ రక్తం కాదు. దేవాంశ యొక్క శక్తితోటి పుట్టినవారు. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.